ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ అయినా కూడా ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ ఈ మూవీకి ఎలాంటి హైప్ కూడా లేదు. నేను ఈ మూవీని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్ళి చూశాను. మూవీ చూసిన తర్వాత ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అనేది చెప్పే ముందు ఫస్ట్ మనం స్టోరీలోకి వెళ్దాం. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ఒక గురువు ఉంటారు. ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళి సీఎం అవుతారు. అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదే ఈ మూవీ యొక్క సింపుల్ స్టోరీ అండ్ రొటీన్ స్టోరీ కూడా. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అవేమీ అంతగా వర్కౌట్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది ఓకే అనిపించింది. అంటే గబ్బర్ సింగ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంటారు కదా, చిన్నపిల్లడు ఈ ఫ్లాష్ బ్యాక్, సేమ్ అటువంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటది అనమాట. అది మాత్రం నాకు ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఒక 4-5 సీన్స్ ని పక్కన పెడితే మూవీ చాలా స్లోగా వెళ్తది. అండ్ మూవీ స్టోరీ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తది. ఆల్రెడీ మనం చూసినట్టుగా అనిపిస్తది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఎలివేషన్ సీన్స్ అండ్ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగున్నాయి. శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ స్పెషల్ గా ఏంటంటే సెకండ్ హాఫ్ లో తొలి ప్రేమలో ఒక సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ ని ఈ మూవీలో పెట్టారనమాట. అంటే రీమేక్స్ అన్నారు కానీ ఆ సాంగ్ ఎక్కడ కూడా మనకి రీమేక్స్ లాగా అనిపించదు. డైరెక్ట్ గా సాంగ్ నే ఈ మూవీలో పెట్టారు. అది మాత్రం చాలా బాగా తీశారనమాట. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేస్తే నాకు ఈ మూవీలో 2 సాంగ్స్ బాగా నచ్చినాయి. తొలి ప్రేమలో సాంగ్ అండ్ ఇంకో సాంగ్, ఈ 2 సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి. మిగిలిన సాంగ్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. ఈ మూవీకి మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మూవీ స్టార్టింగ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు కూడా మూవీ చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక 3 నుంచి 5 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చాలా బాగుంటాయి. బట్ స్టోరీ మాత్రం చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఉన్నట్టుగా ఫస్ట్ హాఫ్ కూడా ఉండుంటే ఈ మూవీని మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా ఉందన్నమాట. ఇక ఈ మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్, శ్రీలీల పర్ఫార్మెన్స్. రాశి ఖన్నా గారు ఉన్నారు, ఆవిడని కొంచెం తక్కువగా చూపించారనమాట. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసి తొలి ప్రేమలో ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో సింపుల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్. సో ఓవరాల్ గా ఈ మూవీ జస్ట్ అబౌవ్ యావరేజ్ మూవీ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.